గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఈ మధ్య రీసెంట్గా నేను ఈ బిజినెస్ మ్యాగజైన్స్లో ఈ స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక థీమ్ గురించి ఎక్కువగా చదివాను. సో ఏంటి అసలు ఈ స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్ అంటే, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? సో దీని గురించి మన ఆడియన్స్కి క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్డ్గా తెలియజేయగలరు? యాక్చువల్గా చాలా మంచి కాన్సెప్ట్ అండి స్మాల్ కేస్ అనేది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో లేదా మనం డైరెక్ట్గా ఈక్విటీస్ ఉన్నాయి, స్టాక్స్. జనరల్గా మనమే పర్చేస్ చేస్తాం. ఎవరి దగ్గర మనం మంచి టిప్స్ తీసుకొని ఈ బలానా ఐటీసీ స్టాక్ కొనుక్కోండి, లేదా ట్యాన్బ్యాక్సీ స్టాక్ కొనుక్కోండి, లేదా సిప్లా కొనుక్కోండి, మన ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఒక సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మనకు కొన్ని టిప్స్ వస్తాయి. టిప్స్ వచ్చినప్పుడు మనం ఆ టిప్స్ ప్రకారంగా మనం మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ రోజున టాప్ 5 స్టాక్స్ చెప్తారు. అంటే ఏంటంటే మనం ఆ టాప్ 5 స్టాక్స్ అంటే ఈరోజు ఏవి బాగున్నాయి అని చెప్తారు. మనం దాని ప్రకారంగా మనం స్టాక్స్ కొంటాం. సో ఎంట్రీ పాయింట్ మనకి ఈజీయే, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ ఎంట్రీ పాయింట్ మనం తీసుకున్నాం. కానీ ఎగ్జిట్ ఉంటుంది చూసారా, ఎప్పుడు బయటకు రావాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక స్టాక్లో ఎప్పుడు కరెక్ట్గా బయటకు వస్తామో అప్పుడే మనం రిటర్న్ గెయిన్ చేస్తాం కానివ్వండి, లేదా మనం గెయిన్ చేయలేం. యాక్చువల్గా ఏంటంటే మాకున్న ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఏదైనా ఈక్విటీ కావచ్చు, లేకపోతే ఏదైనా మ్యూచువల్ ఫండ్ కావచ్చు, కన్వే చేయడానికి ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారండి. మనకి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఒక డాక్టర్స్ కావచ్చు, వీళ్ళు మేము ఈజీగా కన్విన్స్ చేస్తాం, సార్ ఈ స్టాక్ కొనండి మీకు మంచి రిటర్న్ వస్తుంది అని చెప్పి. కానీ ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ని మనం ఎప్పుడు మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు స్టాక్ మార్కెట్ మీద మొగ్గు చూపించరు. ఎఫ్డిఏ సురక్షితం, ఎఫ్డిఏ సేఫ్ అని. ఎందుకు? వాళ్ళు కూడా ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నారు కాబట్టి మన వర్షన్ వినరు. వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ తెలుసు. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఉన్న బేసిక్స్ రూట్స్ తెలుసు వాళ్ళకి. వీళ్ళకి రూట్స్ ఎవరైతే తెలీదో, ఇప్పుడు చూడండి అసలు ఏంటి రూట్స్ అంటే, ఇప్పుడు మీకు చూడండి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఊరు ఉందండి, ఒక రామాపురం అన్న గ్రామం ఉంది. ఆ రామాపురం అన్న గ్రామంలో ఒక ల్యాండ్, 1 ఎకరం ల్యాండ్ మనకేంటంటే ఈ ఎవరైతే కనుక లోన్స్ తీసుకొని కట్టరో వేలం పడతారు. మీరు వేలం పాట విన్నారు ఎప్పుడు? వేలం పాట విన్నారు కదా. సో ఈ రామాపురం అనే గ్రామంలో 1 ఎకరం ల్యాండ్ వేలం పాటకు వచ్చింది. అయితే ఆ గ్రామంలో ఉంటున్న సుబ్బారావు గారు ఒక ఆయన ఉన్నాడు. ఆ సుబ్బారావు గారికి తెలుసు, ఆ ఊరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగాడు కాబట్టి ఆ ల్యాండ్ ఖరీదు ఎంత పలుకుతుంది, ఎంత కొనుక్కోవాలని తెలుసు. అక్కడ లోటుపాట్లు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది బయట ఊరు నుంచి వస్తారు, కొనుక్కుందాం రైతు చక్కగా బ్యాంక్ వాళ్ళు పాడుతున్నారు కాబట్టి తక్కువలో వస్తుందని చెప్పి. సో ఉదాహరణకి మధ్యలో వెళ్ళాం అనుకుందాం. సరే వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్కారు గారి పాట అని చెప్పి వాళ్ళు ఏదో 1000 రూపాయలు చెప్తారు. అక్కడ లోకల్గా ఉన్న ఈ సుబ్బారావు గారేమో ఒక 200 ఎక్స్ట్రా వేసి 1200 అండి నా పాట అంటారు. సో మనకు తెలియదు కదా అక్కడ ఎంత ఉందని. నేను 1500 అంటాను, మీరు 1700 అంటారు. నేను 2000 చెప్తాను, మీరు 2500 చెప్తారు. అట్లా మధ్యలో పాడుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతాం. నిజంగా అంత వాల్యూ ఉందా దానికి అంటే ఉండదు. మన ఇద్దరు పెంచుకుంటూ పోయి ఉందాన్ని, దాని యాక్చువల్ ప్రైస్. అప్పుడు ఒక చోట ఏమవుతుందంటే అండి, మనం ఏదో తప్పు చేస్తున్నామేమో, 4,500 వెళ్ళిపోయింది అప్పుడే, చాలా ఎక్కువ పెట్టేసాం మనం అనుకొని మళ్ళీ మీరు ఒక స్టెప్ బ్యాక్ రిటర్న్ తగ్గుతారు. అంతే మార్కెట్లో కూడా జరిగేది అదేనండి. యాక్చువల్గా ఏంటంటే ఒక స్టాక్ ఉంది అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఉంది, 1000 రూపీస్ ఉంది దాని వాల్యూ. యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ప్రైస్ 1000 రూపీస్ అయితే ఆ 1000 రూపీస్ స్టాక్ వాల్యూకి ఒక 20% దాని యాక్చువల్గా ఫెయిర్ ప్రైస్ అంటారు దాన్ని. సో అంతవరకు అది ఓకే. కాకపోతే మనం ఏం చేస్తామంటే వాటిని మార్కెట్ పెంచుకుంటూ వెళ్తాం. దాన్నే బుల్ మార్కెట్ అంటారు. బుల్ మార్కెట్ అంటే ఏం లేదంటే ఆ మార్కెట్లో ఆ ప్రైసెస్ని మనమే పెంచుకుంటూ వెళ్ళాం. ఒక చోట తెలుసుకుంటాం, రియలైజ్ అవుతాం. రియలైజ్ ఏం చేస్తామంటే మళ్ళీ అమ్మడం మొదలు పెట్టగానే మళ్ళీ దానికి కింద పడిపోతుంది. సో అట్లాగే ఏంటంటేనండి, ఒక స్టాక్ మార్కెట్లో నిజంగానే అది ప్రైస్ ఫెయిర్ ప్రైజా లేకపోతే ఇది ఫేక్ ప్రైజా, కృత్రిమంగా సృష్టించిన డిమాండా? ఇప్పుడు చూడండి, ఒక బెలూన్ ఉంది, బెలూన్లో మనం కొంచెం ఊదామనుకోండి బెలూన్ పగలదు. అలాగే బెలూన్ మేము బ్లో చేసుకుంటూ వెళ్తే ఠామన్ వెళ్తుంది. సో ఇది స్టాక్ మార్కెట్ అంటేనే వేలంపాట. సో ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే కామర్స్ స్టూడెంట్స్కి చిన్నప్పటి నుంచి చెప్పి వాళ్ళ సబ్జెక్ట్లో ఇలా ఉంటుందని చెప్తే వాళ్ళు భయపడతారు. ఓకే, ఇది ఎందుకు వచ్చిన గోళ మనకి ఇట్లాంటి వేగ్ మార్కెట్లో మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. సో ఎవరికైతే వీటి బేసిక్స్ తెలియదో, బ్యాక్ ఎండ్ ఆఫ్ ద కాయిన్ తెలియదో వాళ్ళు ముందుకు వస్తారన్నమాట. సో ఎందుకేంటంటే ఈ మనకి స్మాల్ కేసులో ఏమవుతుందంటేనండి, పర్టికులర్గా ఒక ఫండ్ మేనేజర్ అయిన వాళ్ళు మన కోసమే మన స్టాక్స్నే ఆయన మేనేజ్ చేస్తాడు. అంటే చూడండి, బయట 500 కంపెనీలు ఉన్నాయి. సో 5,000 కంపెనీలు, అందులో ఐటీ కంపెనీలు ఉంటాయి, ఫార్మా కంపెనీలు ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, ఆటో రంగానికి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి. సో ఏ టైంలో ఏ స్టాక్ కొంటే లాభము, ఎంత మేరకు కొనాలి, అందులో కూడా ఎప్పుడు మన బయటికి రావాలి అవి మనకు తెలియదు కాబట్టి మనం వెళ్ళి డిపెండ్ అవుతాం. సో స్మాల్ కేసులో ఏమవుతుందంటేనండి, మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మోషన్ అంటే మన అందరి డబ్బులు ఒకళ్ళకి వెళ్ళిపోయినాయి, అది వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు.
ఇందులో అంటే కేస్ టు కేస్, పర్సన్ టు పర్సన్ అనమాట. సో మనకు సంబంధించి ఫండ్ మేనేజర్ మనకే పనిచేస్తాడు కాబట్టి ఏంటంటే వీళ్ళు కొంచెం ఛార్జ్ కూడా చేస్తారండి. మనకి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఛార్జ్ ఉంటుంది, అది ఇండెక్స్ ఫండ్ అయినా సరే 1% 0.77% ఛార్జెస్ ఉంటాయి. ఇందులో ఎలా ఉంటుందంటే అండి, బాగా అర్థం చేసుకోవాలి అంటే మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అని 2 రకాలు ఉంటాయండి ట్యాక్స్లు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే మనకు శాలరీ మీద కట్ అవుతుంది. సపోజ్ మనకు ₹1,00,000 జీతం వచ్చింది, 30% ట్యాక్స్ కట్ చేశారు, 30,000 కట్ చేసి నా చేతులు 70,000 పెట్టారు అనుకోండి, అది డైరెక్ట్ ట్యాక్స్. నాకు కనిపిస్తుంది ఆ ట్యాక్స్, నేను ట్యాక్స్ కడుతున్నాను నేను అనుకుంటాను. అదే మీరు ఒక పేస్ట్ కొనండి, కోల్గేట్ పేస్ట్ కొనండి, ₹100 ఉంటుంది ఆ పేస్ట్ మీద. నిజంగానే ₹100 లేదు దాని ఖరీదు ₹70, ₹30 ట్యాక్స్ కట్టాను నేను. కానీ ఎంఆర్పి ₹100 చూసి అందులో ఎంత డైరెక్ట్ ట్యాక్స్ ఉందో నాకు తెలియదు కాబట్టి ఆ ట్యాక్స్ ఏం లేదులే అనుకుంటా, కానీ ఉంటుంది. అలాగే ఈ స్మాల్ కేసులో కూడా ఏంటంటేనండి, మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకు తెలియదు, మనకు ఎక్స్పెన్స్ రేషియో కూడా కలిపి ఆ NAV డిక్లేర్ చేస్తారు కాబట్టి అందులో ఎంత మేరకు ట్యాక్స్ కట్టానని మనకు తెలియదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనకి ఏం లేవు, ఛార్జెస్ లేవు అనుకుంటాం. కానీ ఇక్కడ స్మాల్ కేసులో ఏంటంటేనండి అలా కాదు, ఫేర్గా ఉంటుంది ట్యాక్స్. అంటే 2% వాళ్ళు కనుక ఛార్జ్ చేస్తుంటే ప్రతి నెల మన దగ్గర తీసుకుంటున్నట్టు తెలుస్తుంది 2%. సో మనం అనుకోకూడదు 2% మనం పే చేస్తున్నాము వాళ్ళకి, మనకు అనవసరంగా మనమే సొంతగా మనం ఇట్లాంటి వేగ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటే ఏంటంటే వస్తే రావచ్చు, పోతే పోవచ్చు మనం చేస్తే. అదే ప్రొఫెషనల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఇప్పుడు చూడండి, మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఎంత ఎక్స్పెన్సెస్ రేషియో అని పట్టించుకోకూడదు. మనకి ఏంటంటే మన 5 lakhs 10 lakhs అయిందా, 10 lakhs 20 lakhs అయిందా, ఆ గ్రోత్ ఉందా లేదా అని చూడాలి. సో అలా కనుక మనం చూస్తే కనుక ఈ స్మాల్ కేసెస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అలాగే ఈ స్మాల్ కేస్ కూడా చాలా కంపెనీస్ ఉన్నాయండి, 40-50 కంపెనీస్ దగ్గర ఉన్నాయి. సో మేమేం చేస్తామంటే ఆ ఉన్న 40-50 కంపెనీస్లోకి ఏది బెస్ట్గా ఉంది, మనం రెడీ అయ్యాం, ఒక ఫండ్ మేనేజర్కి 2% మనం ఛార్జ్ చేద్దాం, ఇచ్చినా కూడా మన వెల్త్ క్రియేట్ అవుతుంది కదా అన్న భావనలో మనం ఇస్తున్నప్పుడు, అలా మనం ఛార్జ్ ఇచ్చినా కూడా ఉన్న కంపెనీస్లోకి ఏది బెస్ట్ అని మనం సెలెక్ట్ చేసుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకి SIP ఆప్షన్ కూడా ఉందండి. ఇందులో ఏంటంటే మన PMSఏ, స్మాల్ కేస్ నథింగ్ బట్ PMS, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. మన గతంలో కూడా ఎపిసోడ్ చేసాం. PMS ఏంటంటే యాజ్ పర్ SEBI ఏంటంటే 50 lakhs మినిమం ఉండాలి టికెట్ సైజు, అది PMS. ఇది మినీ PMS అంటారు. ఇందులో టికెట్ సైజ్ వచ్చి 2.5 lakhs, 3 lakhs, కొంతమంది 5 lakhs కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇట్లా మనం 5 lakhsగా లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి మనం SIP కూడా చేయొచ్చు ఇట్లాంటి వాటిలో. సో ఒక ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు డెడికేటెడ్గా మనకే పనిచేస్తారు, మనకే మంచి స్టాక్ కొని పెడతారు కాబట్టి రిటర్న్స్ కూడా బ్రహ్మాండంగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్మాల్ క్యాప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఈ స్మాల్ కేసెస్లో మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. మనం డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు చూడండి, స్ట్రెస్, స్టాక్ మార్కెట్లో కొనటం అమ్మటం అంటేనే స్ట్రెస్. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్తాను. ఇప్పుడు మాకు ఫెస్టివల్స్కి మా తెలిసిన కజిన్ కార్ వేసుకుని వెళ్తున్నాడు, వాడు గుంటూరు. వరుసగా హాలిడేస్ వచ్చాయి కదండి, మీకు తెలుసు కదా, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే వచ్చిందంటే వెళ్ళిపోవడం మా ఆంధ్రాకి. సో అతను ఏంటంటే మిడ్ నైట్ దాకా 12 o'clock పనిచేసాడు పాపం. 12 o'clock దాకా పనిచేసిన మనిషి వెంటనే ఊరు వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలి, వాళ్ళది గుంటూరు ప్రాపర్. సో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాలంటే వాళ్ళ చిన్న బాబు కూడా ఉన్నాడు, 6 years old. సో ఆ బాబుకు ఫుడ్ పెట్టే టైంకి మనం గుంటూరు వెళ్ళాలి వాళ్ళ తాపత్రయం, ఎందుకంటే లంచ్ మనం హోటల్ పెట్టలేము బయట. సో కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా బయలుదేరిపోవాలి. 12 దాకా పనిచేసిన మనిషి మళ్ళీ 6 o'clock కార్ డ్రైవ్ చేయాలంటే అది కొంచెం సరిపోదు, రిస్క్ ఫ్యాక్టర్. సరే ఏం చేశారంటే కార్ వేసుకుని వెళ్తున్నారు. మనకి రోడ్డు మీద చూస్తే ఒక మధ్యలో ఒక గీత గీస్తారు, లెఫ్ట్లో మనం వెళ్ళాలి, రైట్లో ఎదురు వచ్చి రైట్లో వస్తాయి. డ్రైవ్ చేస్తూ పొరపాటున రైట్లోకి వెళ్ళిపోయాడు. మొత్తం కారు తీసుకొని ఆ కునుకు వచ్చేసింది తెలియకుండానే. అదృష్టం ఏంటంటే వెహికల్స్ ఏం రావట్లేదు ఆపోజిట్ డైరెక్షన్లో. మళ్ళీ ఒక వైఫ్ గట్టిగా అరవంగానే మళ్ళీ లెఫ్ట్లోకి వచ్చేసారు. సో ఇప్పుడు చూస్తే ఒకేసారి మనిషి ప్రెషర్ ఎక్కువ తీసుకోలేరు. మనకి ఎలాగో ఆఫీస్లో ప్రెషర్లు ఎక్కువ ఉంటాయి, అలాగే ఫ్యామిలీస్లో కొన్ని ప్రెషర్లు ఉంటాయి, పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ స్కూల్స్ అవన్నీ. మళ్ళీ దానికి తోడు మళ్ళీ మనం ఈ స్టాక్ మార్కెట్లో మళ్ళీ మనమే అనాలిసిస్ చేయాలి, మనమే వాటిని స్టడీ చేయాలి, మనమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇన్ని ఓవర్ రిస్క్ అయిపోయి మనకి రాంగ్ కాల్స్ అనేవి అవుతాయి. నేను బాగా గమనించింది ఏంటంటేనండి, ఎప్పుడైతే మనం సొంతంగా మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నామో వీటి మీద ధ్యాస ఎక్కువ పెడితే దాని ఇంపాక్ట్ మన ప్రొఫెషనల్ లైఫ్ మీద ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే దీని మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకొని పిచ్చి స్టాక్స్ కొంటున్నాం. సో కాబట్టి ఏంటంటే రెండు సపరేట్గా మనం కనుక ఒక చిన్న అమౌంట్ కనుక ఒక ఫీజుగా ఇచ్చేస్తే మన ప్రశాంతత మన వరకు మనం చూసుకుంటే ఫండ్ మేనేజర్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మనకనేది ఒక నైట్కి మంచి గోల్ అనేది సెట్ అయ్యి ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ స్మాల్ కేస్ అన్న మనం ఎక్స్ట్రా ఫీజు కడుతున్నాం మనం ఆలోచించకుండా కట్టిన 2% ఎక్స్ట్రా అయినా సరే మనకు 5 lakhs 10 lakhs అయిందా, 10 lakhs 20 lakhs అయిందా అనేది చూసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు.
ఈ స్మాల్ కేస్ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా డీటెయిల్డ్గా మంచి ఎగ్జాంపుల్స్తో మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.